మేమైతే బుల్లయ్య కాలేజ్ నుండి స్టార్ట్ అయ్యాం. ప్రైవేట్ సెక్టార్స్ గాని, ఏపీ చాంబర్స్ గాని మొత్తం అందరం కలిపి. ఆల్మోస్ట్ 60 బసెస్ ఏశారు అందరికి. సో, మేమిక్కడ నుండి ఆర్‌కే బీచ్ ఈవెంట్‌కైతే బయలుదేరాం. మన దేశ ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా టైట్ సెక్యూరిటీ అయితే పెట్టారు మన వైజాగ్‌లో. ఈ యోగా మన భారతదేశంలో ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ ఎగో నుండి మన వాళ్ళు చేస్తున్నారు. దీనివల్ల మనకి మాక్సిమం ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ డైమెన్షన్స్ మన హెల్త్ అయితే చాలా బాగుంది. ఈ యోగా మనకి హిస్టరీ తెలుసుకుంటే మన భారతదేశంలో 2014 ప్రధానమంత్రి గారు యునెస్కో నుండి 175 దేశాలను ఒప్పించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21 నుండి స్టార్ట్ చేశారు. సో ప్రతి ఇయర్ మనకి 2015 నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా. అండ్ మనమైతే ఈరోజు గిన్నిస్ రికార్డ్ అనేది నెలకొల్పబోతున్నాం. షూస్ అండ్ చెప్పుల్స్ కూడా ప్రొహిబిటెడ్ అనమాట ఇన్సైడ్ ఆఫ్ ద ఈవెంట్. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ కంపార్ట్మెంట్‌కి ఆ కంపార్ట్మెంట్‌కి వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. అండ్ బిస్కెట్స్, రిఫ్రెష్‌మెంట్స్ కూడా అక్కడ ఉంచారు. అండ్ మెడికల్ కిట్స్ అండ్ మెడికల్ టెంట్స్ కూడా వేసి ఉంచారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేయడానికి. ప్రతి ఒక్కళ్ళు యూనిఫామ్ కనబడేలాగా టీ షర్ట్ అయితే ఇచ్చారు. యోగా ఆంధ్ర అనేది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూర్చొని చేసే విధంగా వాళ్ళకి ఒక మ్యాట్ కూడా ఇచ్చారు. ఈవెంట్ అయితే 5:15 నుండి స్టార్ట్ అవ్వబోతుంది. బట్ మేము 4:35 కల్లా అక్కడైతే ఉన్నాం. మార్నింగ్ ఇక్కడ బీచ్ అంతా కూడా చాలా ఆహ్లాద వాతావరణంగా ఉంది. కల్చరల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. అందులో ఫస్ట్‌లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ అండ్ పెద్దవాళ్ళతో చాలా చేశారు వాళ్ళు కూడా యోగా అనేది. హ్మ్. ఎగ్జాక్ట్ ఏదైతే అనుకున్నారో ఆహ్, వాళ్ళు చాలా చక్కగా గుర్తుంచుకొని చేయడం అనేది చాలా బాగుందిక్కడ. సో, నెమ్మదిగా సూర్యుడైతే బయటకొస్తున్నాడు. చాలా రిఫ్రెష్‌మెంట్‌గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు.
డ్రోన్స్‌తో మొత్తం రికార్డ్ చేశారు కాబట్టి, నేను కూడా ఒక డ్రోన్ మా వైపు నుండి ఇస్తే రికార్డ్ చేశాను. చాలా ఫన్నీగా ఉంది. ఒక అమ్మాయి అయితే కోయంబత్తూర్ నుండిచ్చి ఇక్కడ ప్రదర్శన ఇచ్చింది. తినికి 6 టైమ్స్ వరల్డ్ యోగా ఛాంపియన్‌షిప్ అయితే వచ్చిందట. చాలా బా చేసింది తను కూడా. అయితే మన వైజాగ్‌లో ఇండియన్ నేవీ కూడా తన వంతు సహాయం అందించింది. నేవల్ షిప్స్ మీద వాళ్ళు కూడా యోగా చేసి ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ అనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మరి కాసేపట్లో మోడీ గారైతే రాబోతున్నారు. సూర్యుడైతే తన విశ్వరూపం 6:30కే స్టార్ట్ చేసేసాడు. అయితే స్పీచెస్ వెంటనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ గారైతే ముగించారు. వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో అందరి స్పీచెస్ కూడా అయిపోయాయి. వచ్చి ఆసనాలు గానీ, మంత్రాలు చెప్పడం గానీ, ఎలా చేయాలనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. నిజంగా మైండ్ రిలాక్సింగ్ అయితే అయ్యింది చాలా వరకు. నేను కూడా అడిగాను చాలామందిని. వాళ్ళు కూడా అదే అన్నారు. సో, అందరూ కూడా యోగా అనేది ఒక లైఫ్‌లో పార్ట్‌లా చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తగ్గించుకోవచ్చని తెలుస్తుంది. ఈరోజు చాలా చక్కగా నేనైతే గమనించిందేంటంటే, ప్రతి ఆసనానికి మన బాడీలో ఉన్న పార్ట్‌కి చాలా హెల్త్ బెనిఫిషియల్స్ అయితే ఉన్నాయి.
ఈ మొత్తం ఈవెంట్‌లో ఆల్‌మోస్ట్ 1 అవర్ గురువుగారు మాత్రం చాలా చక్కని ఆసనాలు నేర్పించారు. మనం ఇంట్లో కూడా ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి చెప్పొచ్చు. అంత సింపుల్‌గా ఉన్నాయి. ఈ ఆసనాలు గాని మనం లైఫ్‌లో ఒక పార్ట్‌గా తీసుకున్నట్టయితే, మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అయితే అవుతామని పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది.
సో, గురువుగారు చెప్తున్నట్టు వాళ్ళైతే శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్క్రీన్‌లో వాళ్ళు చేసి చూపెడుతున్నారు. సో, అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ చాలామంది కొంతమందికి యోగా తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళకి నేను చూశాను. అక్కడ చెప్పిన వెంటనే వాళ్ళు ఆ ముద్ర ఏంటనేది చేస్తున్నారు. సో, చాలా వరకు వైజాగ్‌లో యోగా అనేది నేర్చుకోవడం అయితే స్టార్ట్ అయిందని అర్థమైంది. యోగాంధ్ర ఈవెంట్ అయితే చాలా చక్కగా ఆహ్, ఫినిష్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీ మూమెంట్స్‌తోనైతే వెళ్లారు. సో, మేము కూడా దీంట్లో పాల్గొనడం అనేది చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. 2025 ఇట్స్ ఎ వెరీ ఆహ్, గుడ్ మెమరబుల్ డే ఇన్ వైజాగ్ ఆల్సో. ఎవరైతే వాళ్ళ మ్యాట్ చేసున్నారో, ఆ మ్యాట్స్ అయితే వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ రిఫ్రెష్‌మెంట్స్ అన్నీ కూడా బస్సులో అయితే పెట్టడం జరిగింది. ఎవరి సీట్‌లో వాళ్ళకి. సో, ఎవరి బస్సు అయితే వాళ్ళు ఎక్కేసి మళ్ళీ సేమ్ సిట్యుయేషన్‌కెళ్ళి ఎవరి హోమ్స్‌కి వాళ్ళకి వెళ్ళిపోయేలాగా గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.